ఈ హై పవర్ పర్చేజెస్ ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ మనకు ఆర్టీపీపీ ఎప్పుడో పెద్దలు పోరాడి సాధించుకున్నటువంటి రాయలసీమ థర్మల్ పవర్, విజయవాడ థర్మల్ పవర్ ఎందుకు మీరు పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు? ఈ రాష్ట్రంలో హిందూజా పవర్ ఉంది, దాన్ని వాడడం లేదు. కృష్ణపట్నం ఉంది, దాన్ని వాడడం లేదు. ఇవన్నింటినీ పవర్ కొనకుండా ఒకవైపు తగ్గించేస్తూ బయట మార్కెట్లోకి వెళ్ళి కొంటూ ఉన్నారు. ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు? నేను ఈఆర్సీ చైర్మన్ గారిని అడుగుతున్నా, అయ్యా ప్రజల పక్షాన్ని నిలబడండి. మీకు ఈ ప్రాంత ప్రజల సమస్యలు తెలుసు, మీరు కాకపోతే ఇంకెవరు నిలబడతారని నేను అడుగుతున్నా. ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అని చెప్పండి. దయచేసి నేను మిమ్మల్ని కోరుకునేది అదే, మీకు అపారమైనటువంటి అనుభవాన్ని ప్రజల కోసం వినియోగించమంటున్నా. ఈ రాష్ట్రంలో కరెంటు బిల్లు కట్టేది శ్రీకాకుళంలో 3 రూపాయలు, అనంతపురంలో 3 రూపాయలు, 4 రూపాయలు, 6 రూపాయలు ఒకే ధర. కానీ ట్రూ అప్ ఛార్జెస్ వచ్చేటప్పటికి శ్రీకాకుళంలో ఉన్న కన్జ్యూమర్ మాత్రం 40 పైసలు అదనంగా చెల్లిస్తాడు, అనంతపురంలో ఉన్నటువంటి కన్జ్యూమర్ మాత్రం రూపాయి పైన చెల్లిస్తాడు. ఒకే రాష్ట్రం 3 రాజధానులు అన్నట్టు ఒకే రాష్ట్రం 3 బిల్లులు వచ్చే సిద్ధాంతానికి వచ్చింది. ఇది ఏ రకంగా మీరు సమర్థించుకుంటున్నారు? ప్రభుత్వం ఏం సబ్సిడీ ఇవ్వాలి అనుకున్నా కూడా ముందుగా చెల్లించాలి అనేటువంటిది సెక్షన్ 65 ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ చెప్తూ ఉంటే ఎందుకు దాన్ని అమలు చేయలేదు అని నేను అడుగుతున్నాను.